ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మనము మార్కెట్లో కొంత ట్రేడింగ్ స్టైల్స్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ ఉంది, తర్వాత పొజిషనల్ ఉంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంది. సో వీటన్నిటిలలో ఏది మనకు వర్కౌట్ అవుతుంది, స్లోగా రిస్క్ తీసుకుంటూ వెళ్తే మనకు బెటర్ బెనిఫిట్స్ ఉంటాయనే దాని మీద సో నాకున్న గత అనుభవాన్ని నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. స్వింగ్ ట్రేడింగ్ ఇంతకుముందు ఇనిషియల్ డేస్లో నేను స్వింగ్ ట్రేడింగ్ చేశాను. సో ఇనిషియల్ డేస్లో మన స్వింగ్ ట్రేడింగ్ వలన ప్రాఫిట్ లాస్ అనేది ఒకసారి చూద్దాము. సో సో 21 జనవరి, సో 1 ఇయర్ది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే స్వింగ్ ట్రేడింగ్, సో ఈ విధంగా చూసుకున్నట్టయితే స్వింగ్ ట్రేడింగ్ ఇప్పుడు 2020లో స్టార్ట్ చేశాను. అంటే ఇక్కడ మనకి ఇంకా కొద్దిగా తగ్గిద్దాము. సో మార్చి నుండి చూద్దాము. సో ఫిబ్రవరి, ఏప్రిల్ నుండి చేసాము. ఈ ఏప్రిల్ నుండి చూసుకున్నట్టయితే స్వింగ్ ట్రేడింగ్ సో చాలా తక్కువ అమౌంట్ తోటి 1 lakh లోపు అమౌంట్నే నేను ఈ స్వింగ్ ట్రేడింగ్కి వాడాను. T20 టైంలో నేను ఫస్ట్ ట్రేడింగ్స్ సో స్వింగ్ ట్రేడింగ్లోనే చేశాను. నేను F&Oకి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళలేదు. నాకు ఆ టైంలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది కూడా తెలియదు. స్టాక్స్లో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు తెలుసు, కానీ మిగతా ఏమైనా ఉన్నా కానీ అవి చాలా రిస్క్ అని అది అవగాహన లేదు. అందులో మన దగ్గర అమౌంట్ కూడా ఆ టైంలో లేదు, కాబట్టి రిస్క్ తీసుకోవద్దన్న ఉద్దేశంతో నేను అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏం చేయలేదు. సో పర్ఫెక్ట్గా చేసిందంటే స్వింగ్ ట్రేడింగ్ 1, 2, 3, 4, 5 సో 5 నెలలు సెప్టెంబర్ వరకే చేసాము. సో సెప్టెంబర్ వరకు, ఇది అక్టోబర్ కూడా చూసుకుంటే సపోజ్ అక్టోబర్ వరకే మనం ఇక్కడ చేసుకున్నాం అనుకో. సో అక్టోబర్ వరకు సో ఇక్కడ అక్టోబర్ వరకు చూసుకుంటే ఇది పర్ఫెక్ట్గా చేసినట్టు. 1, 2, 3, 4, 5, 6, 7 7 మంత్స్. సో 7 మంత్స్లో మనకి ఈ విధమైన ప్రాఫిట్స్ వచ్చాయి స్వింగ్ ట్రేడింగ్. సో స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ గురించి ఎలా అని అంటే సపోజ్ ఇక మన ఇన్వెస్ట్మెంట్స్ చూసుకున్నాం అనుకో. సపోజ్ మనకి సో ఆర్తి ఇండస్ట్రీస్ స్టార్టింగ్లో అప్పుడు తీసుకున్నాం అనుకో. సపోజ్ ఎంత, సో ఒక 11 క్వాంటిటీ తీసుకున్నాము, యావరేజ్లో ఇంత. సో ఎంత మ్యాక్సిమం ఎంత అంటే 10,000. కానీ ఈ 10,000ని డిప్లాయ్మెంట్ కూడా ఒకేసారి చేయలేదు. ఫస్ట్ 1-2 లాట్స్ చేసాము. సో దాని తర్వాత దాన్ని యావరేజింగ్ చేసాము. సో దాన్ని ఎలా అనేది నేను చెప్తాను. సో ఇది అంటే మేబీ హోల్డింగ్ ఎట్లా అంటే 1 వీక్ 2 వీక్స్ మ్యాక్సిమం, 1-2 వీక్స్ మ్యాక్సిమం హోల్డ్ చేయటం. సో ఈ విధమైన చిన్న ప్రాఫిట్ వచ్చిందా తీసేయటం. అలాగే ఇక్కడ కూడా సో ఇదంతా ఒక 7 క్వాంటిటీ ఎంత మనకు 4,000 పెట్టాము. సో 200-300 ఒక 1 వీక్లోనే. తర్వాత అశోక్ లేలాండ్ రేట్ అసలు పెరగట్లేదని సో అది కొద్దిగా లాస్లో కట్ చేసాము. సో ఏషియన్ పెయింట్స్ సో దీని మొమెంటం ఇంకా రావట్లేదనే, లేకపోతే ఇందులో కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టాము, 26 క్వాంటిటీ. సో అది మొమెంటం రావట్లేదని, మనకి మనీ స్ట్రక్ అయిపోయిందని, మనీ రొటేషన్కి అవ్వాలి. ఎక్కువ క్వాంటిటీ హోల్డింగ్లో పడి ఉంది అన్నప్పుడు మనకి స్వింగ్ ట్రేడింగ్ అనేది ఉపయోగపడుతుంది. మనకి క్యాపిటల్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ట్రేడింగ్ అనేది వెళ్ళిపోద్ది. తక్కువ క్వాంటిటీ తోటి కొద్దిగా ఎంతో కొంత రిటర్న్స్ తీస్తుంటాం. ఇలా హోల్డింగ్ చేయటము, స్వింగ్ ట్రేడింగ్ 1 వీక్ 2 వీక్ 1 డే 2 డే 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఇలా హోల్డ్ చేయడం వలన ఏంటంటే రిస్క్ ఏమి ఉండదు. కాకపోతే క్యాపిటల్ లాక్ అయి ఉంటుంది. ఈరోజు కాకపోతే కొద్దిగా ఎక్కువ రోజులైనా అమౌంట్ కొద్దిగా మనకి ఇంక్రీజ్ అవ్వగానే దాన్ని ఎంతో కొంత చిన్న అంటే నాకు అంత అప్పుడు ట్రేడింగ్ కూడా అంత లేదు. సో ఇనిషియల్ ట్రేడింగే యాస్ట్రల్ 10 లాట్స్. సో ఎంతో కొంత ఒక 1 వీకా చిన్నగా ఇదంతా ఎలా చేశానంటే బోలింజర్ బ్యాండ్ యూజ్ చేశాను. అది కూడా నేను మీకు చెప్తాను. సో చిన్న ప్రాఫిట్స్, చిన్న లాసెసే. సో హోల్డింగ్ ఏం లేదు. ఆ ఉన్న రొటేషన్స్నే చూస్తే ఇక్కడ చూడండి. సో చిన్న అమౌంట్ 10,000, 12,000, 20,000, 30,000 ఈ పెద్ద వాటిల్లో బాటా ఇండియాలో ఇంత పెట్టాము, మళ్ళీ 500 తీసాము. బజాజ్లో కొద్దిగా అంటే బజాజ్ ఫైనాన్స్ ఎక్కువ, సో 30,000 మళ్ళీ పెట్టేసి వెంటనే ఇందులో ఒక 1,700.
సో ఇక్కడ చూసుకుంటే అంటే ఏ విధమైన హోల్డింగ్ అనేది చూడండి. సో మ్యాక్సిమం ఒక 10-15 వేలు, ఒక తక్కువ దాంట్లో ఒక 20-30 వేలు పెట్టడమే. అది కూడా ఎన్ని రోజులకి, ఒక వారం, 1 వీక్ 2 వీక్స్ అంతే. 1 వీక్లోనే నీకు ఈ విధమైన రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యేవి. కాకపోతే ఎంట్రీ ఎలా తీసుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఏ విధంగా తీసుకున్నాను అనేది. సో అంటే నేను ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఈ విధంగా చేశాను, కానీ ఇందులో మజా రావట్లేదని నేను F&Oకి వెళ్ళాను. అంటే ఇది హోల్డింగ్ చేస్తే బోరింగ్గా ఉండేది. సో ట్రేడింగ్ చేస్తుంటే మజా రాదు. సో ఒక 1-2 లాట్స్ ఫస్ట్ 1-2 లాట్స్ కొంటాము. సో అది యావరేజ్ చేయడానికి ఇంకా కొద్ది కిందికి వెళ్ళింది అనుకో, మళ్ళీ ఒక 1-2 లాట్స్ ఇంకో 1-2-3,000 వేస్తాం. ఫస్ట్ 2-3,000 పెడతాము. సో తర్వాత మళ్ళీ అది యావరేజ్గా కొద్దిగా బెటర్ ప్రైజ్కి వచ్చిందంటే మళ్ళీ 2-3,000 పెడతాము. మళ్ళీ ఒక బెటర్ ప్రైజ్ వచ్చిందంటే మళ్ళీ ఒక 2-3,000. సో అట్లా సో యావరేజ్గా 5,000 నుండి 10,000 ఒక స్టాక్లో పెడతాము. అది 1 వీక్ 2 వీక్స్ దాకా అలా హోల్డింగ్లో ఉంటుంది. చిన్న ప్రాఫిట్ ఉంటే 20,000, 11,000, 12,000 ఇన్వెస్ట్మెంటు. సో మనకి ఏ రేంజ్లో వస్తుంది, 3%, 5%, 1%, 2%, 5%, 3%. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత, సో దాని రిటర్న్ ఎంత అనేది. సో ఈ విధంగా చిన్న క్యాపిటల్ తోటే, అంటే ఒక 1 lakh లోపుతోటే ఒక 20 స్టాక్స్ 20 స్టాక్స్ పోర్ట్ఫోలియో. అది మ్యాక్సిమం అంటే అన్నీ కాదు. సో ఒక్కొక్కటి వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, ఈ విధమైన సైక్లింగ్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. అయితే క్యాపిటల్ యూజ్ చేసింది 1 lakh లోపే, 70,000-80,000. కానీ దాని రిటర్న్స్ జనరేట్ చేసింది 18,000, అంటే ఆల్మోస్ట్. సో ఇక్కడ క్యాపిటల్ యూజ్ చేసింది 1 lakh లోపే, 80,000 అరౌండ్ యూజ్ చేశాను ఒక 20 స్టాక్స్లో, 10,000 చొప్పున. సో అరౌండ్ నా 7 monthsలో నాకు ఆల్మోస్ట్ 20-25% రిటర్న్ వచ్చింది. ఫండ్స్ మీద బెటర్ అన్నట్టుగా, సేఫర్ సైడ్, రిస్క్ లేదు, హోల్డ్ చేస్తుంటాం. సో ఇందులో స్వింగ్ ట్రేడింగ్లో అంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని స్టాక్స్ మూవ్ కావు. అవి ఒక 4 months 5 months అయినా కానీ ఒక్కోసారి డౌన్ ట్రెండ్గా వస్తుంటుంది. సో అట్లాంటివి కొంత లాస్లో కట్ చేయాల్సి ఉంటుంది. వాటి మూమెంట్ లేదనుకో, మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో 10,000, 15,000 లేకపోతే 20,000, అవి స్ట్రక్ అవుతాయి. దాని మూమెంటం అంటే అలాంటివి 20 స్టాక్స్లో 1-2 స్టాక్స్ స్ట్రక్ అయినాయి అనుకో, సో దాని రిటర్న్స్ రాకపోవడం వల్ల ఆ 10,000, 15,000, 20,000 అలాంటివి లాంగ్ టర్మ్గా స్ట్రక్ అవుతాయి. సో అలాంటికి ఆల్మోస్ట్ మోర్ దాన్ 6 months 1 year దాకా ఒక్కోసారి హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనము ఏదైతే డౌన్ ట్రెండ్గా వెళ్తున్న స్టాక్స్, సపోజు ఎస్ బ్యాంక్ కానీ, సపోతే ఐడియా, ఇట్లా సంథింగ్ డిఫరెంట్గా అవి డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయినాయి, ఇంకా అవి పికప్ చేసుకోవు అంటే అట్లాంటివి. అంటే మనం ఏవైతే కొన్నిటిని అవాయిడ్ చేసి సెలెక్ట్ చేసుకొని మనము ఇన్వెస్ట్ చేయడం అనేది చేయాలి. సో అయితే స్వింగ్ ట్రేడింగ్ని ఎందుకు బంద్ చేశాను, తర్వాత 2020 నవంబర్, ఇంకా దీని తర్వాత స్వింగ్ ట్రేడింగ్ బంద్ చేసేసా. అంటే దాన్ని స్లోగా, అంటే ఒకటేమో మన దగ్గర క్యాపిటల్ ఒకటి స్కేర్సిటీ ఉంది. అంటే ఎక్కువ క్యాపిటల్ ఉంటే దాన్ని మనము కొద్దిగా పోర్ట్ఫోలియో, మంచి పోర్ట్ఫోలియో పెడుతూ చిన్న 2-3%, 4%, 5% రాగానే ఎగ్జిట్ అవ్వటం, మళ్ళీ ఎంటర్ అవ్వటం, మళ్ళీ 2-3-4% 3%, 5% అలా వస్తుంటే మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం. సో ఇలాంటివి రొటేషన్ చేస్తుంటే చిన్న ప్రాఫిట్సే. సో క్యాపిటల్ అలా కాంపౌండింగ్ అవుతుంటుంది. కానీ ఇక్కడ కొద్దిగా ఎక్కువ క్యాపిటల్ ఉంటే ఇంకెక్కువ వస్తుంది. సో అదొక ప్రాబ్లం ఉండే ఆ టైంలో నాకు. సో దానికి తోడు నేను యూట్యూబ్లో చాలా కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చూసేవాడిని. వాళ్ళు రోజుకి 10,000, 20,000, 30,000, 1,00,000. సో ఇలాంటివి పెద్ద ప్రాఫిట్స్ యూట్యూబ్లో చూడటం వలన నాకు ఈ స్వింగ్ ట్రేడింగ్ మీద ఇదేంటి బోరింగ్ ట్రేడింగ్గా అనిపించింది. అంటే ఏంటి 300 రూపాయలు రావడం ఏంటి, 700 ఏంటి, 500 ఏంటి, ఇంత 200 ఏంటి, ఇంత తక్కువగా ఈ విధమైన చిన్న ప్రాఫిట్స్ రావడం. అక్కడ ఒకేసారి యూట్యూబ్లో చూస్తే వాళ్ళు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఎంటర్ అవ్వటం, రోజుకి 5,000 వచ్చినాయి, జస్ట్ ఇట్లా ఎంటర్ అవ్వగానే వచ్చినాయి అనేటానికి చిన్నగా ఫీచర్ అండ్ ఆప్షన్స్లోకి షిఫ్ట్ అవ్వడం చేయడం జరిగింది. సో దాని తర్వాత అప్పుడు స్టార్టింగ్లో ఎంటర్ అయినప్పుడు 2-3 సార్లు ఇట్లా పెట్టంగానే మంచి ప్రాఫిట్స్ కనపడటం. తర్వాత అరే ఇదేదో బాగుంది, దీంట్లోనైతే మనం తొందరగా ఫీచర్ అండ్ ఆప్షన్స్లోనే మనం మంచి అమౌంట్ జనరేట్ చేయొచ్చు, ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఏముంది అని చిన్నగా అందులోకి షిఫ్ట్ అవ్వడం వలన. సో మ్యాక్సిమం ఆ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో చేసినప్పుడు సో ఇలాగా గ్రీన్స్ వస్తూ ఉండేవి. కానీ
నెలలో ఒక 2, 3 సార్లు అయినా ఇట్లా పెద్ద రెడ్ క్యాండిల్స్ వచ్చేసి మొత్తం క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అయ్యేది. సో, అలా చేసుకుంటూ వెళ్తే మన ప్రాబబిలిటీ ప్లస్ దాంట్లో ఎక్కువ వాలటైలిటీ ఉంటుంది. తర్వాత ఎంట్రీ, ఎగ్జిట్స్ చాలా జరుగుతుంటాయి. దానికి ఆప్షన్స్ డికే అవుతుంటుంది. సో, ఎక్కువ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంటుంది. హెవీగా ఉంటుంది. సో, మనకి క్లారిటీ ఉండదు. ఎంట్రీ, ఎగ్జిట్‌ల దగ్గర ఎక్కడ ఎంట్రీ అవ్వాలో. సో, ఇంకా మనకు ఆప్షన్స్‌లో 99% లాసెసే వస్తాయి. సో, అందులో ఏంటి అంటే మనం రూల్స్ పాటించము. తర్వాత దానికొక అంటే ఒక పద్ధతి పాడు ఉండదు. సో, అంటే టెంప్టింగ్ ఎక్కువ ఉంటుంది. మనకు గ్రీడీనెస్ కోరికలు ఎక్కువ వస్తుంటాయి. సో, దానివల్ల మనకు అంటే ఎంత ఎంత ట్రేడ్ చేసినా గానీ మనకు అది తృప్తినివ్వదు. సో, దానివల్ల మనం ఓవర్ ట్రేడింగ్ చేయటము, క్యాపిటల్‌ని ఎక్కువ లాస్ అవ్వడం అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో జరుగుతుంది. సో, దానికి క్లియర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే సో, మ్యాక్సిమము 99% ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసుకునే వాళ్ళకి అందరికీ లాసెసే వస్తుంటాయి. సో, ఇక్కడ మనకు ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ. సో, ఇక్కడ నేను నేను ఈ 2024దే చూపిస్తాను. సో, నా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లోనే ఫ్యూచర్స్ చేయలేదు. సో, అందులో చూసుకుంటే మనకి 90% లాసెసే. అంటే ఎంత ఎక్స్‌పర్ట్ అయినప్పటికీ సో, ఇక్కడ చూసుకుంటే మనకి లాసెసే కనబడుతున్నాయి. సో, ఈడ క్లియర్‌గా చూసుకుంటే సో, సపోజ్ ఇక్కడ చూడండి. సో, ఇది నేను ఓన్లీ జాన్వరి ఈ 2024 జాన్వరిది నేను నా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చూపిస్తున్నా. సో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో చూసుకుంటే సో, ఈ విధమైనది అంటే ఇంత ఎర్న్ చేశా. అంటే ఒక 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి సో, ఇలా గ్రీన్ క్యాండిల్స్‌ని తీసుకొని రాగలుగుతున్నా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో. కానీ ఏదో ఒక రోజు రూల్స్ బ్రేక్ అవ్వటమో, క్వాంటిటీ ఎక్కువ తీసుకోవటమో, రాంగ్ ట్రేడింగ్ ఏదో ఒకటి రాంగ్ అవ్వడం వలన సో, దాని ద్వారాగా వైప్ అవ్వటం, బిగ్ లాసెస్ వచ్చేసి ఇది మొత్తం అంతా నెగిటివ్‌లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ₹1000 ఈడ పోయినాయి. సో, ఈడ 1500 పోయినాయి. ఇంతవరకు ఓకే. కానీ ఇక్కడ చూసుకుంటే సో, ఇక్కడ 1వ తారీఖు బిగ్ లాసు. సో, ఇక్కడ 1వ తారీఖు చూసుకుంటే సో, ఇది ఒకటి అది చిన్న మిస్టేక్ చేసుకోవడం వల్ల అదొక మొత్తం అంటే పొజిషన్ సైజింగ్ రాంగ్ టైంలో ఎంటర్ అవ్వడము, అది ఒకటి చిన్నది చేయడం వలన ఆ రోజు లాస్ అయిపోయింది. సో, అదేవిధంగా సపోజ్ ఇది తీసేద్దాం, 1వ తారీఖు తీసేద్దాం. తర్వాత ఇక్కడ 17వ తారీఖు చేద్దాం. సో, ఇక్కడ కూడా మనకి మొన్న హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చేసి ఇది పెద్ద లాస్ అయిపోయింది. సో, అంటే చూడండి, అంటే దీని ప్రాబబిలిటీ ఏంటి అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో అంటే ఎంత సక్సెస్ రేట్ ఉంది? ఏదో ఒక రోజులో మనం టెంప్ట్ అయిపోయి లూజ్ అయిపోతాం. సో, అంటే మనం 1 మంత్‌లోనే ఇంత సంపాదిస్తుంటాం. కానీ అంతే విధంగా డబ్బులు కూడా అలాగే పోతుంటాయి. అదే నేను అంటే ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్ చేయడం వలన దాంట్లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. కాకపోతే స్లో అండ్ స్టడీగా రిటర్న్స్ వస్తాయి. రిస్క్ కూడా. సో, ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో చూసుకుంటే జనవరిలో 1వ తారీఖు లాస్ వచ్చేసింది. తర్వాత మొన్న గ్యాప్ డౌన్ అవ్వడం, హోల్డింగ్ కావడం, మొత్తం మార్కెట్‌లో సునామీ లాగా 17వ తారీఖు రావడం, 17, 18, 19. సో, ఈ 3 రోజులు 4 రోజులు అంతా మళ్ళీ మనం కష్టపడ్డ ఈ ప్రాఫిట్ అంతా మళ్ళా నెగిటివ్‌లోకి వెళ్ళిపోయాము. సో, ఇది రియాలిటీ అండి. అంటే ఆప్షన్స్ చాలా రిస్కీ అండి. మనం కంటిన్యూస్‌గా స్క్రీన్ ముందు చూస్తూ ఉండాలి. ప్రతి కంటిన్యూస్‌గా వేరియబుల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. రాంగ్ ప్రాబబిలిటీలో ఎంటర్ అవుతాము. సో, కాబట్టి లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, మనం అంటే రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేయము. మనకి గ్రీడీనెస్ రావడము, లేకపోతే ఏదో ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతుంటాం. సో, అందుకని స్వింగ్ ట్రేడింగ్ కానీ, ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ, అదే మన స్టాక్స్లో ట్రేడింగ్ చేయడం ఉత్తమము. లేదు అని అంటే ఆప్షన్స్‌లోనే చేస్తా అంటే 1 సింగిల్ లాట్, 2 లాట్స్, 3 లాట్స్‌లో చేసుకోవాలి. ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. తర్వాత పర్ఫెక్ట్‌గా ఎంట్రీ, ఎగ్జిట్స్ క్లారిటీ ఉండాలి. క్లియర్‌గా నేను ఎందుకు ఎంటర్ అవుతున్నా అనే దానికి క్లారిటీ ఉండాలా, ఎందుకు ఎగ్జిట్ అవుతున్నా అనే దానికి క్లారిటీ ఉండాలా. లాస్ కూడా పక్కాగా లాస్ రాకుండా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఉండదండి. ఏ సక్సెస్ పర్సన్ అయినప్పటికీ, స్టాక్ మార్కెట్లో ఎవరైనప్పటికీ
లాసెస్ లేకుండా ఉండవు. కాకపోతే లాసెస్‌ని లిమిటెడ్ చేసుకుంటారు. అంటే పెద్ద పెద్దోళ్ళైనా గానీ వస్తది గానీ, సపోజ్ ఇక్కడ 1500 ఉంది. ఇక్కడ 1000 ఉంది. అంతవరకు ఓకే. కానీ ఇక్కడ సపోజ్ ఈడ 15,000, 20,000, 30,000 అంటే 40,000, 50,000 పోయింది అనంటే, సో ఇక్కడ మొత్తం కష్టపడ్డది మొత్తం ఇక్కడ పోయినట్టు. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ లేదన్నట్టు. సో ఇలాంటిదే నాకు ఇంతకుముందు పీఎన్ఎల్‌లో కూడా చాలా లాసెసే ఉన్నాయి. సో అంటే ప్రాఫిట్స్‌లోకి రాలేదు. సో ఇప్పుడు కొద్దిగా స్ట్రాటజీ తెలిసింది కానీ కంటిన్యూస్గా ఈ ఆప్షన్స్ ఎస్పెషల్లీ ఆప్షన్స్ బయ్యింగ్ మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఆప్షన్స్ బయ్యింగ్ చేస్తున్నాం. సో ఆప్షన్స్ బయ్యింగ్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కంటిన్యూస్గా పార్ట్ టైం ట్రేడర్ అయితే చాలా రిస్కీ అండి. మనం వేరే వేరే పనులలో ఉంటాము, జాబ్ చేస్తున్నాం, లేకపోతే వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటాము. కాబట్టి అది చేయడం వలన ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేయలేము. మరి ఫుల్ టైమ్గా అనంటే వెరీ రిస్కీ. కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చొని ఉండాలి. మనం ప్రాపర్ సెటప్ వస్తేనే ఎంటర్ అవ్వాలనేది. చిన్నపాటిగా సైకలాజికల్గా మైండ్ సెట్ డిస్టర్బ్ అయిపోయింది అనుకో, మనం రాంగ్ స్టెప్స్ చేసేవడం, ఓవర్ ట్రేడింగ్ చేయడం, క్వాంటిటీ పెంచడం, చిన్న మిస్టేక్స్ ఏవో ఒకటి చేస్తే మళ్ళీ అకౌంట్ బ్లో అవ్వడము, లేకపోతే బిగ్ లాసెస్ రావడం ఇలాంటివి ఉన్నాయండి. సో మరి తక్కువ స్క్రీన్ని తక్కువ చూసుకుంటూ ఉండాలి. అంత మార్కెట్ ఎడిపోయినా సంబంధం లేదు అని అనుకుంటే స్లో అండ్ స్టడీ రిటర్న్స్ వచ్చే విధంగా స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు, లేదంటే సెల్లింగ్స్ కావచ్చు. సెల్లింగ్స్లో కూడా లాసెస్ వస్తాయి. కాకపోతే క్వాంటిటీ తగ్గించుకొని టైం డీకే తోటి మన ప్రాఫిట్స్ కూడా ఎప్పుడైనా కానీ 1%, 2%, 3% రిటర్న్ అనేటట్టు ఉండాలి. బయ్యింగ్లో చాలా ఒక రోజులోనే 10% వస్తుంది, 20% వస్తుంది, 30% వస్తుంది, 50% వస్తుంది. కానీ పోవడం కూడా అలాగే ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇంకా ఎక్కువ బ్లో అవుతుంది. అదే ఆప్షన్స్ సెల్లింగ్లో అనుకో కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం లేదు. అందులో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. తర్వాత ఐరన్ ఫ్లై, కాండోరు, స్ట్రాంగిల్ అవి అందులో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సో అందులో కొంత దానికి క్యాపిటల్ ఎక్కువ అవసరం. మినిమం 2 lakhs అవసరం 1-2 లాట్స్ తోటి చేయడానికి. వీక్లీగా రిటర్న్స్ తీసుకోవాలి. మనం ఎంట్రీ తీసుకున్నా కానీ చిన్న అంటే 1%, 2% రిటర్న్స్ కోసం మనం 4-5 days వెయిట్ చేస్తూ ఉండాలి. అందులో స్లోగా ఉంటుంది. అదే బయ్యింగ్లో అనుకో ఇలా ఎంటర్ అవుతావు, ఇలా ఎగ్జిట్ అయిపోతావు. 10 నిమిషాలలో, హాఫ్ అన్ అవర్లోనే మనం అంత రిటర్న్ తీసేస్తావు 1 weekలో రావాల్సిన ప్రాఫిట్ని. కానీ అంతే రిటర్న్లో చిన్నపాటి మిస్టేక్ చేసినా కానీ బిగ్ లాసెస్ వస్తుంటాయి. సో ఇది డిసైడ్ చేసుకోవాలి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏది సూట్ అవుతుంది. నేను స్క్రీన్ ముందు కంటిన్యూస్గా చూడగలుగుతానా, ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతానా, నా సైకలాజికల్ మైండ్ సెట్ని నేను మెయింటైన్ చేసి ప్రాపర్గా రివార్డ్ని నేను మెయింటైన్ చేయగలుగుతా, గ్రీడీనెస్కి లేను, టెంప్ట్ అవ్వను, సైకలాజికల్ మైండ్ సెట్ని స్ట్రాంగ్గా ఉంచుకుంటా, రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తా అని అనుకుంటే ఆప్షన్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదు నేను ఎక్కువ స్క్రీన్ మెయింటైన్ చేయలేను, నేను ఫుల్ టైం ట్రేడర్ కాదు, క్యాపిటల్స్ లేకపోతే హడావుడిగా ఉంటుంది అని అనుకుంటే కొద్ది క్యాపిటల్ని అరేంజ్ చేసుకొని ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ నేర్చుకొని అందులోకి వెళ్ళాలి. లేదు అని అంటే స్వింగ్ ట్రేడింగ్ లాగా చిన్న చిన్న స్టాక్స్ని ఎంటర్ అవ్వడం అనేది చేయాలి. స్వింగ్ ట్రేడింగ్ స్టార్టింగ్లో ఇనిషియల్ డేస్లో ఎలా చేసామని అంటే సపోజ్ ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ తీసుకుందాము. సో ఇక్కడ మనకి ఇండికేటర్స్లోకి వెళ్ళిపోతే బోలింజర్ బ్యాండ్ అని యూజ్ చేసేవాడిని. బోలింజర్ బ్యాండ్స్. సో ఈ బోలింజర్ బ్యాండ్ని యూజ్ చేసేసి సో ఇక్కడ మనకి క్లియర్గా వన్ డే క్యాండిల్ తీసుకున్నాము. సపోజ్ వన్ డే క్యాండిల్ తీసుకున్నాము, బోలింజర్ బ్యాండ్ని యాడ్ చేసాము. సో ఎప్పుడైతే అప్ సైడ్ వెళ్తుందో 1%, 2%, 3%, 4% వచ్చిందో ఎగ్జిట్ అయిపోతాం అప్పర్ బ్యాండ్కి వెళ్ళినప్పుడు. మళ్ళీ ఎప్పుడైతే స్వింగ్ డౌన్ అవుతుందో ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి. సో పోతాం సపోజ్ ఇక్కడ అంటే సపోజ్ నేను ఎలా చేసేవాడిని అని అంటే సపోజ్ ఈ క్యాండిల్లో 1-2 లాట్స్ యాడ్ చేస్తా, కొద్దిగా కిందికి వచ్చిందంటే ఇంకో 2 లాట్స్ యాడ్ చేస్తా, ఇంకో 2 లాట్స్ అంటే ఇక్కడ మొత్తంలో ఈ 2-3 క్యాండిల్స్లోనే 3-4 డేస్లో ఒకవేళ డౌన్ ట్రెండ్గా వచ్చిందనుకో సో నేను ఒక 5,000-10,000 ఈ ఏరియాలో యాడ్ చేస్తాను. సో యాడ్ చేసేసి ఒక వారం నుండి 2 వారాలు వెయిట్ చేస్తా. సో అక్కడ 2%, 3% ఎంతో మన 10,000 ఇన్వెస్ట్ చేస్తాము. కానీ ఈ రేంజ్లో అంటే ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని మన దగ్గర ఉన్న ₹1,00,000 ఇందులో పెట్టము. ఇందులో 10,000 పెడతాము. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లోనో లేకపోతే కోటక్లోనో లేకపోతే మనపురం బ్యాంక్లోనో లేకపోతే అందులో 10,000. సో అంటే మనకున్న క్యాపిటల్ని అంటే రిస్క్ లేకుండా ఉండడం. సో టాటా మోటార్స్లో ఒక 10,000, తర్వాత ఇక్కడ బజాజ్ ఆటోలో 10,000, ఇందులో 10,000. సో ఇందులో పోర్ట్ఫోలియో అవుతున్నా అన్నీ ఒకేసారి మూవ్ కావు. కొన్ని అప్లో ఉంటాయి, కొన్ని డౌన్లో ఉంటాయి. సో కంటిన్యూస్గా 1%, 2%, 3% అంటే ఒక 200-300, 500, 1000, 1500. సో ఇలాంటివి చిన్న చిన్న క్వాంటిటీ పెంచితే ఎక్కువ వస్తుంది కానీ మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. సో అలాంటివి ఈ విధంగా
అంటే స్వింగ్ ట్రేడింగ్ నేను అప్పుడు స్టార్టింగ్లో ఇనిషియల్‌లో 2020లో చేసేవాడిని. సో, అది నేను మళ్ళీ ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా బోరింగ్ ఉంది. కిక్ లేదు మంచిగా. అంటే రిటర్న్స్ కూడా అంత ఏం లేదు. సో, ఇందులో ఆప్షన్స్‌లో చేస్తుంటే ఒక్క రోజులోనే ఈ నెల మొత్తం వచ్చిన ఇక్కడ మొత్తం చూయించే స్వింగ్ ట్రేడింగ్‌లో చేసే డబ్బు అది 1 డేలో కనపడుతుంది అనే మనం ఆ వేలో యూట్యూబ్‌లో ఉన్న బిగ్ ప్రాఫిట్స్, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా పెద్ద పెద్ద ప్రాఫిట్స్ చూసేసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అందులోకెళ్ళి చేతులు కాల్చుకోవడం తప్పితే అందులో ప్రాఫిట్స్ వచ్చే ప్రాబబిలిటీ తక్కువ. 99% లాసెసే వస్తాయి. నువ్వు బాగా స్ట్రాటజీస్ మెయింటైన్ చేసి అన్నీ నేర్చుకొని చేసినప్పటికీ ఏదో ఒక రోజులో చిన్న మిస్టేక్ చేయడం వల్ల రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకపోవడం వలన అందులో మ్యాక్సిమం లాసెస్‌లోకే వెళ్తుంటారు 99%. సో, దాన్ని ఇయన్నీ క్రైటీరియాని చూసుకొని ఏది నాకు సూటబుల్ ఉంటుంది. ఫీచర్స్ బాగుంటుందా? ఆప్షన్స్ బాగుంటుందా? స్టాక్స్‌లో ట్రేడింగ్ చేస్తే బాగుంటుందా? స్వింగ్ ట్రేడింగ్‌లో చేస్తే బాగుంటుందా? నేను ఎంత రిస్క్ చేసుకోవాలి? నేను స్క్రీన్ టైం నాకు ఎంత ఉంది? నేను ఎంత టైం ఇవ్వగలను? నా దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది? సో, ఇలాంటివన్నీ చూసుకొని 1, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ నిన్ను నువ్వు అనలైజ్ చేసుకొని అది నేను ప్రాఫిట్‌లోకి వెళ్ళగలుగుతున్నానా? లాసెస్‌లోకి వెళ్ళగలుగుతున్నానా? అనేవి చేసుకుంటూనే రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తూ మీ యొక్క ట్రేడింగ్ స్టైల్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను కూడా నా ట్రేడింగ్ స్టైల్ని చాలా చేంజ్ చేసుకుంటూ వచ్చా. చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. కాకపోతే ప్రాఫిట్స్ అనేవి రావడం అనేది ఆప్షన్స్‌లో చాలా తక్కువగా ఉంది. ఎంత చేసినప్పటికీ ఏదో ఒక చిన్న రోజు మిస్టేక్ చేయడం వల్ల. ఎందుకు అనంటే నేను జాబ్ చేస్తూ ఉండడం, దాని స్క్రీన్ టైమ్ కంటిన్యూస్‌గా చూడడం అనేది కావట్లేదు. ఆప్షన్స్‌లో చెల్లింగ్ చేద్దామంటే అమౌంట్ లేదు. తక్కువ క్యాపిటల్‌తో ఎక్కువ చేద్దాం అనంటే మనకు టైం దొరకట్లేదు. సో, ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, వాటన్నిటికి తగ్గట్టుగా మన ట్రేడింగ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవాలి అనంటే అన్నీ అనుకూలించాలి. క్యాపిటలు, టైము, మనం ఎంచుకునే స్ట్రాటజీ అవన్నీ. సో, అవన్నిటిని ఒక్కొక్క దానికి మనకు అనుగుణంగా మన ట్రేడింగ్ స్టైల్‌ని మార్చుకుంటూ చిన్న చిన్న ఆ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేసుకోవాలని 2024లో ఒక ట్రేడింగ్ స్టైల్‌ని మార్చుకుంటూ అగ్రెసివ్‌గా ట్రేడింగ్ స్టైల్ చేయకుండా ట్రేడింగ్‌ని కంట్రోల్డ్‌గా చేసుకుంటూ చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటి ఎక్కువ లెర్నింగ్స్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్‌తో నాతో పాటుగా మీరు కూడా జర్నీ చేయాలని కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో, ఓకే ఫ్రెండ్స్, మీరు కంట్రోల్డ్గా ఒక రూల్ పద్ధతిగా ట్రేడింగ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.